కార్యకర్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 1984లో ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు చేసుకునే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కండగా విద్యారంగ సమస్యల మీద సమర్థిత పోరాటాలు చేస్తూనే ఈ సభలో ఉన్నటువంటి సమస్యలు విద్యారంగ భవిష్యత్తు మీద సుదీర్ఘంగా రేపు జరగబోయేటువంటి ఏసభై రాష్ట్ర మహాసభలో కమిటీని ఆహ్వాన సంఘ కమిటీని కూడా మహాసభల నిర్వహణ కమిటీని కూడా వేయమనేటువంటిది జరుగుతోంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు విద్యారంగంలో మార్పులు రావాలి. కేసీఆర్ ఉంటే విద్యారంగం అంతా కూడా కార్పొరేటీకరణ అయ్యేటువంటి దిశగా వెళ్తుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అని చెప్పి భావించినటువంటి మనకు కొత్త ప్రభుత్వం నిజంగా మారుతుంది, విద్యారంగం మారుతుంది అని చెప్పేసి ఆశించినటువంటి కారణంలో కేజీకి పీజీ విద్యను అందిస్తామని చెప్పి కొత్త గురుకులాలను అధ్యయనంలో ప్రారంభించి ఎక్కడ ఫర్నిచర్స్ లేకుండా, టీచర్స్ లేకుండా, లెక్చరర్స్ లేకుండా అడ్డగోలుగా ఇష్టం విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించే దాంట్లో కానీ పోషకాహారం అందించే దాంట్లో అనేక రకాల లోపాలు జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, 4 రోజులు కావస్తా ఉన్నా ఇప్పటికీ విద్యార్థులకి గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ₹1 స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దృష్టికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు దానికి కోరు అటు రేవంత్ రెడ్డి గారు కానీ మినిస్టర్లు కానీ ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వం యొక్క పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ని మేమే ఇస్తామనేటువంటిది మాత్రమే చెప్తున్నారు తప్ప విద్యార్థులకు భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా మీ రీయింబర్స్మెంట్ ఇస్తాం, మేనేజ్మెంట్ ఇబ్బందులు పెట్టి సర్టిఫికెట్ ఇవ్వకుండా విద్యార్థులను ఉన్నతమైనటువంటి చదువులకు పోకుండా ఆపుతూ ఫీజులు కట్టాలని చెప్తే విద్యార్థులు ఈరోజు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనీసం ఎక్కడ కూడా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు అనేక సార్లు మూల పెట్టుకొని సెక్రటరీ చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోపణలు చేసినా వాళ్ళు దున్నపోతు మీద వర్షం పడినట్టుగానే రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి, దీనికి ఒక ప్రత్యేకంగా చైర్మన్ పెట్టి విద్యాశాఖ చైర్మన్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఆకులు గుడులు గారిని పెట్టారు. ఏంటి వచ్చినటువంటి ఫలితం ఏంటి? మరి అకాడమిక్ ఇయర్ లో మరి ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు కనుక మనం పరిశీలన చేస్తే ఎక్కడ వేసినటువంటి బొంగళి లాగా అక్కడనే లాగా ఈరోజు ఆగస్టు వనమాల ఎండొస్తే లాగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలు ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మంచినీళ్ళు ఉండవు, మరుగుదొడ్లు ఉండవు, మూత్రశాలలు ఉండవు, కనీస ఫెసిలిటీస్ కూడా ఉండవు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఇప్పటిదాకా వస్తే ఇప్పటికీ వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్సులు కానీ, నోట్ బుక్స్ కానీ, టీచర్స్ సంబంధించిన కానీ, లెక్చరర్స్ సంబంధించిన కానీ మౌలిక సదుపాయాలు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విద్యా విధానాన్ని మేము ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి కేజీ పీజీ విద్యను మేము ప్రారంభిస్తున్నామని చెప్పి 100 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించినటువంటి పరిస్థితి. ఆ 100 కోట్లు కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 పాఠశాలలకి ఆ డబ్బులు కనుక నిధులు కనుక ఇస్తే బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఒక నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు మాత్రమే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈయన ముఖ్యమంత్రి చేసినట్టుగా, వాళ్ళు మాత్రమే విద్యార్థులు అన్నట్టుగా ఈరోజు సవితితల ప్రేమను చూపిస్తున్నట్టుగా ఈరోజు విద్యార్థుల మీద ప్రాంతాల వారీగా ఒక వివేకాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అందుకే అనగా చెప్పినట్టు ఈ యుఎస్ఐ యొక్క ఇష్టం అనుకున్న కాలేజీలో స్టూడెంట్ కు ఏదైనా అన్యాయం జరిగిందనుకో, అప్పుడు నేను ఏదైతే ఈ సభకే డబ్బులు ఇచ్చిన అనుకో, అప్పుడు ఏదైనా విద్యార్థికి అన్యాయం అవుతుంది, సూర్యుడు రమ్మంటే వస్తాడు, అయ్యో మొన్న సభలో పైసలు అందించిండు, ఏం పోతాం, నేను కొంచెం ఫీజున్న 300 అని చెప్తాను అన్న. కానీ 100%. ఇది మీ సభ, ఇది మీరు విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రభుత్వాలు అనుమతి ఇవ్వట్లేదు. ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, భూమి పుట్టినప్పటి నుండి రాజు కానీ ప్రజలు వివేకవంతులు కావద్దనే చూస్తారు, ప్రజలు ఏకం కావద్దనే చూస్తారు, ప్రజలు ఆలోచన పరంగా చెయ్యొద్దు అనేదే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ సీటు పేసర్ వస్తుంది అని అంటే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇది వాస్తవం. ఈ రోజు తన అన్నాడు ఫీ రియంబర్స్మెంట్ కొన్ని కాలేజీలకు ఇచ్చిరని కానీ అంటున్నారు. దాంతో ఏమైపోయింది, ఈ రోజు
కానీ ఈ రోజు వ్యవస్థ ఈ రోజు ఏమైంది, 4 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కొన్ని మంచి కాలేజీలు నడిపే వాళ్ళు పాలాటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, ఈ రోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదే ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని అంటే మీరు మీకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ కాలేజీలో చదువుకోవడము, ఏదైనా మన డిగ్రీ కాలేజ్ అనుకోండి, మా దగ్గర మీరు జాయిన్ కాకపోతుంది, మీరు ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకోవడము, ఇంకేదైనా ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ పోవడము, ఇంకేదైనా భాగం పెట్టుకుంటుంది. ఈ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఇద్దరికి ఆటలు చూపెట్టింది, ఇద్దరికి ఆటలు చూపెట్టేసి ఇద్దరికి మొండి చేయి చూపెట్టింది. ఇప్పుడు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల లాస్ ఎంత ఎవరు, అటు విద్యార్థులు లాస్ అవుతారు, ఇటు కాలేజీ యాజమాన్యాలు మొత్తం వ్యవస్థ లాస్ అవుతుంది. చాలా మంది విద్యార్థులు మధ్యలోనే విద్యను వదిలేస్తున్నారు. నిజమే, ఉచితాలు అనేది చాలా డేంజర్, ఉచితాలు అనేది చాలా డేంజర్. ఆ ఉచితాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మీది. ఈ రోజు ఏం చేస్తున్నారు, మైండ్ సెట్ మనకు చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక జైల్లో ఒక మనిషిని పెట్టింది అనుకోండి, ఒక 4 రోజులు అన్నం పెట్టకుండా అక్కడే ఉంచింది అనుకోండి, అక్కడ ఒక దిక్కు ఇంత బ్రెడ్ ముక్క ఇంత ఆ జైలు యొక్క సాహిత్యం పెట్టింది అనుకోండి, అప్పుడు ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏమవుతుంది, ఫస్ట్ ఆకలి ఉంటుంది, ఏమవుతుంది, ఆ బ్రెడ్ తీసుకుంటాడు, తాళం చేతి తీసుకుందామని ఆలోచన, తాళం తీసుకొని బయటకు చేర్చగా పరమత్తం చేసుకోవాలని ఆలోచన రాదు. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వాలు విద్యార్థుల పైన వ్యవస్థ పైన పనిచేస్తున్నాయి, మిమ్మల్ని పండితులు చేస్తున్నాయి, చట్రంలో చేస్తున్నాయి. ఈ రోజు అమెరికా లాంటి దేశంలోనే 2GB మీకు ఇంటర్నెట్ కొనాలంటే 1000 రూపాయలు అవుతుంది, కానీ మన ఇండియాలో 300 రూపాయలు డైలీ 2GB నెల రోజు వస్తుంది. ఎందుకు ఇస్తున్నారు ఈరోజు ఇంత చౌకగా ఇంటర్నెట్? మన భారతదేశంలో ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఇరుక్కపోవాలి, రీల్స్ లో ఇరుక్కపోవాలి, మీరు ఆలోచన చేయొద్దు. మీరు ఎటువంటి అభివృద్ధి చెందుతుంది, టైం వేస్ట్ కావాలని మునిగిపోయినా అంటే 10 గంటలు నేను పని చేస్తుంటే నేను ఒక ఈజీగా 10,000 సంపాదించగలుగుతుంది. ఉల్టా డబ్బులు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, దాంట్లో ఇరుక్కపోతున్నాం. అనవసరంగా ఏదో పోస్ట్ వస్తే దాన్ని ఏదో జవాబిస్తాం, అనవసరంగా ఎవరితో దుష్మని ఏదో అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో మీ బాధ్యత, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు నా సమస్య కాదు, అన్న ఫీజు కడుతున్నారు అది ఇదని అనుకోకండి, లేదా ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే ఒకటి ఇస్తారు, ఇవ్వకపోతారని కాదు, ఇవ్వకపోతే కూడా అడగాల్సిన బాధ్యత మీద. వాళ్ళే ప్రభుత్వాలు మీకేం నిజమేయట్లేదే, మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు, జిఎస్టీ తీసుకుంటారు, ఇంకో ట్యాక్స్ తీసుకుంటారు, ఇంకో ట్యాక్స్ తీసుకుంటారు. మీ తల్లిదండ్రుల రక్తం చెమటగా మారి దాన్ని ట్యాక్స్ రూపంలో వసూలు చేసి మీకు మినిమం మీకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్య వైద్యం కానీ ఈ 2 వస్తే కాదు. మనకి ఏది అవసరం లేదు, ఉచిత బస్సు అవసరమా? సీట్ దొరకలేదు ఇవాళ. ఆల్రెడీ స్టూడెంట్స్ ఉచిత బస్సు ఉండనే ఉన్నది, మనకు ఉంటుండే పాసలు ఉంటుండే. ఇవన్నీ అన్యాయం చేసి ఈరోజు వ్యవస్థ నిర్ణయం చేస్తున్న ప్రభుత్వాల పట్ల వాళ్ళ యొక్క దుర్నీతిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ అవకాశం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి సభలకు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అన్వాంటెడ్ వస్తుంటాయి. ఇటువంటి సభలకు వస్తే మనకు కావాల్సింది తెలుస్తుంది. మనకు ఆకలినప్పుడు అన్నం పెడితే అన్నం కాదు, వాస్తవం కదా, ఆ విధంగా అవుతుంది సోషల్ మీడియాలో కానీ ఇంకేనా కానీ. అవసరమైన వాటికి టైం స్పెండ్ చేయండి, ఇటువంటి మీటింగ్లో చేయండి, అడగడం ప్రశ్నించడం నేర్చుకోండి. క్లాస్లో టీచర్ రాకపోతే ప్రశ్నించండి, మొదటి ప్రశ్నతో మీకు మొదలవుతుంది. ఈ రోజు ఇంత ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ లీడర్ మోడీ, కానీ ఒక రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఏం చేసిండు, ఆయన ఢిల్లీ గద్దె మీద కూర్చున్నాడు, రాకుండా అన్ని కట్టలు బార్గెట్లు 6 బార్గెట్లు కట్టాడు, ఒక బార్గెట్లు తెప్పుకొని రైతులు అన్న చట్టాన్ని వెనుక తీసుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ లీడర్ కదా మోడీ, మనం ప్రౌడ్ అవుతాం, మన ప్రధానమంత్రి మనం ప్రౌడ్ అవుతాం. వీళ్ళు యాక్సెప్ట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగెస్ట్ లీడర్. కానీ అటువంటి స్ట్రాంగెస్ట్ లీడర్ కూడా తప్పు పండిస్తున్నారు ఎవరు? మొత్తం ఈ రోజు ప్రపంచం అంతా బిజినెస్ మ్యాన్ల చేతిలో వెళ్ళిపోయింది. అలాని అంబానీ ఇంకా వాళ్ళే నడుపుతున్నారు ప్రభుత్వం. ఎప్పుడైతే రాజకీయ నాయకుల చేతుల్లో ప్రభుత్వం ఉంటేనో అప్పటి వరకు మన దేశాలు మన రాష్ట్రాలు మంచిగా ఉంటే, ఎప్పుడైతే ఈ బిజినెస్ మ్యాన్ల చేతిలోకి పోయినో వాళ్ళు ఎంతసేపు నాకేంటి అనే దాంట్లో జిఎస్టీ 25% ఇద్దామా, 10% ఇద్దామా, 15% ఇద్దామా, 28% ఇద్దాం. మీరు ఒక్కసారి సూపర్ మార్కెట్ పోయి చూడండి, బియ్యం బ్యాగ్ 25 కిలోలు ఉండదు, 26 కిలోలు ఉండదు. బియ్యం బ్యాగ్ పైన కూడా జిఎస్టీ వేసి తీరు. ఇంత అన్యాయం ఉంటుందా? మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటాం, ఆ విధంగా కడుతున్నాం, ఇంకా జిఎస్టీ కడుతున్నాం, ఇంకా ఏదో ఒక్కొక్క ట్యాక్స్. ఈరోజు ఇన్నోవా కారు తెలుసుకుంటే 40 లక్షలు కొనుక్కుంటే 40 లక్షలు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అయి షోరూమ్ దాకా 20 లక్షలు, ట్యాక్స్లో 20 లక్షలు పోతుంది.
చాలా విధాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా విధాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. అన్యాయాల గురించి ఎవరు కూడా బహిరంగ మాట్లాడరు. ఇందాక అంటున్నాడు ఎవరి నినాదం ఇంకా ఎవరి ప్రయోజనం కాకుందో అన్నాడు. వాళ్ళ ప్రయోజనం గురించి వాళ్ళు మాట్లాడతారు. నీ ప్రయోజనం గురించి మాట్లాడేది ఎవరు అంటే అది స్టూడెంట్ యూనియన్ మాట్లాడాలి. నీ ప్రయోజనం గురించి మాట్లాడేవాళ్ళు, నీ ప్రయోజనం గురించి మాట్లాడే మాటలు వినండి. నీ ప్రయోజనం గురించి మాట్లాడే వారికి మద్దతు ఇవ్వండి. వాళ్ళు విజయవంతమైన విధంగా చూడాలి. ప్రతి ఉద్యమం ఒక్క రోజునే మొదలవుతుంది, కానీ ఎప్పుడైతే విద్యార్థులు దానికి తోడైతుందో సక్సెస్ అయింది. ప్రతిదీ కానీ తెలంగాణ సాయుధ పోరాటం తీసుకున్నా, తెలంగాణ తొలి దశ ఉద్యమం తీసుకున్నా, అందరూ కూడా విద్యార్థులు చనిపోయినప్పుడు మాత్రమే, విద్యార్థులు ముందుకు వచ్చి కొట్లాడినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగచ్చాయి. లేకపోతే ఆంధ్ర పాలకులతో మనం వీడిపోవడం సాధ్యమే కాని విషయం. వాళ్ళ యొక్క తెలుగు మీద వాళ్ళు ఖర్చు పెట్టే మీద తెలంగాణ రాబోతో అసలు తెలంగాణ ఏర్పడే అవకాశం లేదు. ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు రోడ్ల మీదకి వచ్చారో, ఎప్పుడైతే కాకతీయ యూనివర్సిటీ పిల్లలు రోడ్ల మీదకి వచ్చారో, ఎప్పుడైతే తెలంగాణ యూనివర్సిటీ పిల్లలు రోడ్ల మీదకి వచ్చారో అప్పుడే ప్రభుత్వాలు ఆలోచించడం మొదలుపెట్టే, దిగడం మొదలుపెట్టి. సో మీరు ఆలోచించడం మొదలండి. ఇమ్మీడియట్గా ఫస్ట్ నేనైతే ఒక టీచర్గా చెప్తాను, ఫస్ట్ మిమ్మల్ని లాక్ చేస్తున్నా, మిమ్మల్ని ఒక బంధనం చేస్తున్నా. సోషల్ మీడియా కూడా ఉండండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి. ఎవరైతే 21 మంది వాడుతుండో రియల్ పెట్టాలి, దాన్ని డిలీట్ చేయండి. సోషల్ మీడియాను పాజిటివ్ వాడుకోండి. అది నిజంగా యురేనియం తాగాలి. కరెక్ట్ వాడుకుంటే విద్యుత్ తయారవుతుంది, చెడు వాడుకుంటే ఆటం బాబాయ్ మనం నాశనం చేస్తుంది. సోషల్ మీడియా వాడాలి. మీ ఇంటికెళ్ళే మొదలు పెట్టండి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలక్షన్లలో మున్సిపల్ ఎమ్మెల్యే ఎలక్షన్ 70 కోట్లు మన కొండ సురేఖ వాళ్ళు ఏమన్నారు 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చూస్తున్నా దాదాపు 95% బడుగు బలైన వర్గాల పిల్లలే. మనం ఒక్కసారి ఒక కోటి రూపాయలు ఒక్క దగ్గర చూసినామా చెప్పండి? ఒక్క దగ్గర చూసినాం ఒక కోటి రూపాయలు. మన బడుగు బలైన వర్గాలు కోటి రూపాయల నుంచి ఇవ్వడం లేదు. రేపు తెల్లారి మన జాతి నుండి ఒక ఎమ్మెల్యే కావాలంటే 70 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. లేదు అయితే మాత్రం మళ్ళీ ఆ జమీందారులు, ఆ భూస్వాములు, ఆ పెద్దలే మళ్ళీ ఆ చట్టసభలో పోవాలి. ఆ చట్ట 1000 రూపాయలు మన అమ్మగారు తీసుకొని ఆ ఓటు వేయడంలో ఈ ప్రాబ్లం అవుతుంది. ఆ 70 కోట్లు ఎందుకు వచ్చే వాళ్ళకి? ఆ 500,000 రూపాయలు 2000 ఓటు కింద తీసుకుంటే ఫస్ట్ మీ నుండి మీ తల్లిదండ్రులతో ఒట్టేపియాలి. ఓటుకు నోటు తీసుకుంటే మేము లేనంటే చెప్పి ఒట్టేపియాలి. మీ ఇంటి నుండే మొదలుగా మీ చుట్టుపక్కల నుండి ఎలక్షన్స్ అసలు ఖాళీ అంట నీ దోస్తుడికి పోయి చెప్పాలి, మీ చుట్టాలింటికి పోయి చెప్పాలి. వాళ్ళ ఆస్తులు మనమేమో మన ఇల్లు ఎంత చిన్నగా ఉంటాయి, వాళ్ళ అంతస్తులు ఇవ్వడం. ఇవాళ అమ్మాయి గురించి ఒకటి ఈనాడు స్టోరేజ్ 600 ఎకరాలు ఖాళీ మామిడి పళ్ళను కూడా 1 కోటి రూపాయలు వస్తాయి, 100 కోట్లు వస్తాయి ఖాళీ మామిడి పళ్ళను కూడా. అటువంటి ఎన్నో ఉన్నాయి. చాలా చాలా మనకు తెలియని దునియా వేరే ఉంది. మనం లిమిటెడ్, మనము బాయిలో కప్పలాగా ఉన్నాం. బయటకు రావాలంటే బాయిలోకి వెళ్ళి కప్పలాగా బయటకు రావడానికి అవకాశం ఇస్తుంది యుఎస్ఎఫ్ఐ సంస్థ. దానికి చాలా బయట ఉన్నది, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు లిమిట్ కాకండి, పుస్తకాలు చదవండి, నేర్చుకోండి. ఒక్కొక్క భగత్ సింగ్ చరిత్ర చదవండి, బాబు చరిత్ర చదవండి, లెనిన్ చరిత్ర చదవండి. అసలు ఆ లెనిన్ నవల చదువుతుంటే నిజంగా లాస్ట్ పేజ్ చదివాక రోజు నిలబడి సైకిల్ ఆ ఫీలింగ్ ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు ఎట్లా చెగువేరా వాళ్ళందరూ డాక్టర్ జాతికి ప్రాణాలు మనం ముఖ్యం అనేది పబ్లిక్